హాయ్ అండి అందరికీ. ఒక లెజెండ్ మళ్ళీ మన ముందుకు రాబోతోంది. మనందర్నీ థియేటర్లలో ఉర్రూతలూగించిన, ఇండియన్ సినిమా గతిని మార్చేసిన బాహుబలి మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త అవతారంలో మన ముందుకొస్తోంది. సో ఈ ఎపిక్ రీరిలీజ్ వెనుక ఉన్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో చూసేద్దాం. అబ్బా, నిజమే కదా! ఆ పేర్లో ఉన్న పవర్ అలాంటిది. థియేటర్లలో ఆ విజువల్స్ చూసినప్పుడు, ఆ ఎమోషన్స్ ఫీల్ అయినప్పుడు వచ్చిన ఆ ఫీలింగ్, దాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ను ఎక్స్పీరియన్స్ చేసే టైం వచ్చింది. అయితే ఇది జస్ట్ పాత సినిమాను మళ్ళీ వేయడం అనుకుంటే పొరపాటే. ఇది ఒక కంప్లీట్ రీఇమాజినేషన్. అసలు తెర వెనక ఏం జరిగిందో, ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడే ఉంది అసలు విషయం. ది బిగినింగ్, ది కన్క్లూజన్. ఈ రెండు భారీ చిత్రాలను కలిపి ఒకే ఒక్క పవర్ఫుల్ సింగిల్ ఎపిక్ ఫిల్మ్గా మార్చేశారన్నమాట. అంటే దాదాపు 6 గంటల కథను ఇప్పుడు కేవలం 3 గంటల 40 నిమిషాల పక్కా ఎంటర్టైన్మెంట్గా చూడబోతున్నాం. అంటే ఏకంగా 2 గంటల రన్ టైంని తగ్గించేశారు. దీనివల్ల కథనం మరింత షార్ప్గా, వేగంగా, ఎక్కడా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా సాగిపోతోందన్నమాట. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఈ మార్పు వెనుక టీమ్ హార్డ్ వర్క్ మామూలుగా లేదు. ఇది పాత ప్రింట్ను కట్ చేయడం లాంటిది కాదు. ప్రతి ఫ్రేమ్ను మళ్లీ 4Kకి అప్స్కేల్ చేశారు. కలర్ కరెక్షన్ కోసం డిఐ వర్క్ మొత్తం మొదటి నుంచి చేశారు. సౌండ్ను కొత్త ఫార్మాట్లకు తగ్గట్టుగా రికార్డ్ చేశారు. కన్నా నిద్రించరాలాంటి కొన్ని పాటలను కథన వేగం దెబ్బతినకూడదని తీసేసినా, సినిమాలోని అసలైన ఆత్మ, హై మూమెంట్స్ ఏవీ మిస్ అవ్వలేదు. సరే, ఈ కొత్త వెర్షన్ను మనం చూడటమే కాదు, ఒక అద్భుతమైన అనుభూతిని పొందబోతున్నాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అవును, ఇది నిజంగానే ఫస్ట్ టైం. బాహుబలి చరిత్రలోనే ఇది ఒక స్పెషల్ మూమెంట్. ఎందుకంటే మనం చూడబోయేది కేవలం సినిమా కాదు, టెక్నాలజీతో మిక్స్ అయిన ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్. ఒక్కసారి ఈ లిస్టు చూడండి. ఐమాక్స్, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఈపీఐక్యూ, ఇవన్నీ సినిమా చూసే అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే టెక్నాలజీలు. ఇప్పటిదాకా బాహుబలిని ఈ ఫార్మాట్లలో చూసే అవకాశం మనకు దొరకలేదు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటంటే, బాహుబలిని ఒరిజినల్గా ఐమాక్స్ కెమెరాలతోని షూట్ చేశారు. కానీ టెక్నికల్ కారణాల వల్ల అప్పుడు దాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయలేకపోయారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత దర్శకుడు రాజమౌళి గారు ఈ సినిమాను ఎలాగైతే మనకు చూపించాలనుకున్నారో, ఆ ఒరిజినల్ గ్రాండియర్ను మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఈ రీరిలీజ్కి ఇదే పర్ఫెక్ట్ టైం అని ఎందుకనుకుంటున్నారు? దాని వెనక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారికొచ్చిన క్రేజ్ గురించి మనకు తెలిసిందే. సో ఆ కొత్త గ్లోబల్ ఆడియన్స్కి అసలు ఈ ప్రభంజనం ఎక్కడ మొదలైందో చూపించడానికి బాహుబలి అనే ఈ మహాకావ్యాన్ని పరిచయం చేయడమే ఈ రీరిలీజ్ వెనక ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే, ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన గ్లోబల్ వేవ్ను వాడుకొని దానికి ముందు వచ్చిన ఈ ఇండియన్ సినిమాటిక్ వండర్ను ప్రపంచానికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. ఇది ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ రీరిలీజ్ ప్రభావం కేవలం ఈ సినిమా వరకే ఆగిపోతూ, ఇది ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఒకవేళ ఈ ఎపిక్ రీరిలీజ్ అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయితే, అది ఖచ్చితంగా బాహుబలి 3 గురించి చర్చలను మళ్లీ మొదలుపెడుతుంది. అంతేకాదు, మహేష్ బాబు గారితో రాబోతున్న SSMB 29 ప్రాజెక్టు కూడా ఇదొక అద్భుతమైన హైప్ను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఈ ఐమాక్స్, 1.9:1, 1.85:1, ఈ టెక్నికల్ పదాల అర్థమేంటి? వీటి వల్ల మనకు స్క్రీన్ మీద ఏం తేడా కనిపిస్తుంది? మన ఎక్స్పీరియన్స్ ఎలా మారుతుంది? డోంట్ వరీ, మీకోసమే ఈ టెక్నికల్ డీటెయిల్స్ గురించి, అలాగే ఈ కొత్త వర్షన్ కోసం ఏ సీన్స్ కట్ చేశారు అనే దానిపై ఒక ఫుల్ డీటెయిల్డ్ విశ్లేషణతో త్వరలోనే మీ ముందుకు వస్తాం. ఆ అప్డేట్ను అస్సలు మిస్ అవ్వద్దనుకుంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఒక ప్రశ్న. ఈసారి బాహుబలిని థియేటర్లో ఏ ప్రీమియం ఫార్మాట్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? ఐమాక్స్లో ఆ విజువల్ గ్రాండ్యూర్ని ఫీల్ అవుతారా, లేక డాల్బీ అట్మాస్ సౌండ్తో థియేటర్లో దద్దరిల్లిపోవాలనుకుంటున్నారా? మీ చాయిస్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.